హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. సో ఈరోజు ఒక డే వ్లాగ్. మా ఆంటీ వాళ్ళ షాప్కి పోతున్నాం. మా ఆంటీ వాళ్ళ టిఫిన్ సెంటర్ ఉంది మనేకొండలో, ఆడికి పోతున్నాం. ఏమేమి చేస్తాం చూపిస్తాం ఈరోజు. సో గాయ్స్ ఆటో వచ్చిందంట, కనిపిస్తుంది ఆటో వచ్చిందంట, పోతున్నాం. అయ్యా మర్చిపోయినట్టున్నారు. తింటున్నాం గాయ్స్. ఇంకా వాడ ఇట్లా నడుస్తుంది గాయ్స్. కూర్చున్నాం గాయ్స్. మీ టిఫిన్ సెంటర్ లొకేషన్ చెప్పండి వస్తారు. నెక్నంపూర్ టిఫిన్ షాప్ ఓనరు అడ్రస్ తెలియదు. మణికొండ నెక్నంపూర్ శ్రీ రాంబాబు టిఫిన్ సెంటర్. ఏంటిది? ఏం నగరు? వైఎస్ఆర్ నగర్ అంట వైఎస్ఆర్ నగర్ కాబట్టి చెప్తున్నాను. మణికొండ చుట్టూ ఎవరన్నా వచ్చి టిఫిన్ సెంటర్లో తినండి గాయసి. ఓనర్ ఇగో ఈమెనే కనిపిస్తుంది మీకు షాప్లో. నేనే రా ఓనర్ ఫ్రెండ్, ఆమె ఫ్రెండ్. మళ్ళీ మీ ఊరికే మీ షాప్కి రమ్మంటావారా? ఏడుకో పట్టుకోవద్దురు గాయ్స్. ఇప్పుడు నువ్వు ఇట్లా పోతే దగ్గర అవుతుంది. ఇప్పుడు నువ్వు మాతో అత్తపూర్ పోతున్నాం గాయ్స్. ఏ పోట్లే వస్తున్నా మీతోనే. అత్తపూర్ ఎందుకు? ఆ పిల్ల ఏడుకోబోతున్నాడు, చింతల బస్ పోతున్నాడు. ఓ పిల్ల అట్లయితే ఆటో బుక్ చేసి నేను మీ తమ్ముడు అంటే ఇప్పుడు నేను మీతో రావద్దా? నాకేం నచ్చవులే. నచ్చినా కొనియను కూడా. షాపింగ్కి తీసుకుపోతారు గాయస్, కానీ ఏం కొనియారంట. చెప్పు బ్యాక్ టు అవర్ వరల్డ్ అనాలి. వచ్చేస్తాం, తిరిగి మొత్తానికి వచ్చేసినాం. మన సామ్రాజ్యానికి వచ్చేసి గాయ్స్. మమ్మీ నూనె పెట్టుకొని చుట్టేసుకుంది. టైం పాస్ చేస్తున్నాం. మా డాడీ వాచింగ్ సిగ్నల్ టీవీ. నెవర్ ఎండింగ్ స్టోరీ. మంచిగా తిన్నాం. మంచిగా కడుపు నిండా తిని చుట్టూ మంచిగా కడుపు నిండా తిని కూర్చున్నాం. నేను మా తమ్ముడు, మా మమ్మీ డాడీ తినలే. అలా తిన్న టిఫిన్ ఇంకా అరగలేంటగా. మా ఆంటీ అంత టిఫిన్ పెట్టింది మాకు. అండ్ మా డాడీకి టిఫిన్ పార్సల్ తీసుకొచ్చింది మా తమ్ముడు. సో అది ఇంకా అరగలే అంట. అది అరిగినాక మెల్లగా తింటుందంట. సో ఇప్పుడు టైము 7:20 అవుతుంది. ఇప్పుడు అది వచ్చి పూజ అవుతుంది. పూజ దగ్గరికి పోవాలి. పూజ దగ్గరికి పోయి ప్రసాదం తిని చూద్దాం. నేను డ్యాన్సులు చేసారు అందరూ, ఈరోజు కూడా చేస్తే చూద్దాము. లేదు చేయలేదు అనుకో వచ్చేసి
మళ్ళీ పొద్దున కాలేజ్ పోవాలి. అసలే 2 రోజులు కాలేజ్ పోలే. మంచిగా అన్న ఇంట్లోనే పోవాలి. నాతో అంటుంది క్యారం కూడా ఆడుతున్నారు గైస్. ఫోన్ చేసి ఏమన్నాడు, మా మమ్మీ వాళ్ళు తింటున్నారు, రేపు చేస్తారు, క్యారం కూడా ఆడుతున్నారు. రేపు పొద్దున చేస్తారు, ఇంకా వదిలే పోతుంది అని చెప్తారు. ఎట్లా తెలియదు ఇక మీ మమ్మీ. మా మమ్మీ ఇంటికి వచ్చినాక ఏమంటుంది తెలుసా, అసలు ఆపరేషన్ చెప్పుకుంటే రేపు పొద్దుగానే ప్రసాదం పెట్టిరు గాయ్స్, తింటున్నాం. మా మమ్మీ వాళ్ళని చూపిస్తా. మా మమ్మీ చూసారు. ఓ శృతి